కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం 2009 కంటే ముందు వరకు ఇందుర్తి సెగ్మెంట్లో ఉండేది. సిపిఐ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో గత 20 ఏళ్లుగా పొత్తుల రాజకీయాలు నడుస్తున్నాయి. అయితే ఈ పొత్తులే ఇక్కడ ఆశావహులకు శరాఘాతంగా మారుతున్నాయి. దీంతో సొంత పార్టీపైనే తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలవడం ఇక్కడ సాధారణమైపోయింది. 1978 నుంచి 1994 వరకు సిపిఐ పార్టీ అభ్యర్థిగా దేశిని చిన్నమల్లయ్య ఇందుర్తి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతా సాఫీగానే ఉన్నప్పటికీ 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థి దేశిని చిన్నమల్లయ్యపై అదే పార్టీకి చెందిన చాడా వెంకటరెడ్డి రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో తాను గెలవకపోగా ఓట్లు చీల్చేసి సొంత పార్టీ అభ్యర్థి ఓడిపోవడానికి కారణమయ్యారు. బీజేపీ టీడీపీల మధ్య పొత్తు కూడా ఇందుర్తిలో రెబల్ బరిలోకి దిగేందుకు పురిగొల్పింది. 1999లో జరిగిన ఎన్నికల్లో ఇందుర్తి సీటును బీజేపీకి కేటాయించడంతో టీడీపీ నేత దేవిశెట్టి శ్రీనివాసరావు రెబల్ గా బరిలో నిలిచారు. అప్పుడు అటు బీజేపీ ఇటు రెబల్ ఇద్దరూ ఓడిపోయారు. 2004 ఎన్నికల్లో సిపిఐ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకొని పోటీ చేశాయి. ఈ సమయంలో ఇందుర్తి సీటును మళ్లీ సిపిఐకి కేటాయించారు. కానీ అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి బొమ్మ వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ నేత దేశిని చిన్నమల్లయ్య రెబల్స్ గా పోటీ చేశారు. ఇద్దరు రెబల్స్ మధ్య చాడా వెంకటరెడ్డి సిపిఐ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. సరిగ్గా ఇదే పరిస్థితి 2009లోనూ ఎదురైంది. ఈసారి ఇందుర్తి కాస్త హుస్నాబాద్ గా మారిపోయింది. ఇక్కడ మహాకూటమి పొత్తులో భాగంగా ఈ సీటును మళ్లీ సిపిఐకి కేటాయించినప్పటికీ పొత్తు ధర్మానికి విరుద్ధంగా టీఆర్ఎస్ అభ్యర్థి కెప్టెన్ లక్ష్మీకాంతారావు కూడా బరిలో నిలవడంతో మళ్లీ ఓట్లు చేలి ఈ ఇద్దరు ఓడిపోగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి విజయం సాధించారు. తాజాగా 2014 ఎన్నికల్లోనూ హుస్నాబాద్ సీటు కీలకంగా మారింది. ముందుగా సిపిఐ, టీఆర్ఎస్ పై పొత్తుల చర్చలు సాగాయి. హుస్నాబాద్ సీటు తమకే కావాలని పట్టుబట్టారు సిపిఐ నేతలు. కానీ ఇక్కడ టీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు కుమారుడు సతీష్ కుమార్ ను బరిలోకి దింపేందుకు నిర్ణయించుకున్నారు కేసీఆర్. తర్వాత సిపిఐ, కాంగ్రెస్ పొత్తుల చర్చల్లో భాగంగా తమకంటే తమకు హుస్నాబాద్ కావాలని పోటీ పడ్డాయి. కాంగ్రెస్ ఒత్తిడికి సిపిఐ తలొగ్గితే చాలా రోజులుగా ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆశపడుతున్న సిపిఐ నేత చాడా వెంకటరెడ్డి మరోసారి రెబల్ గా బరిలోకి దిగే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ఈ సీటు సిపిఐకి ఇచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి రెబల్ గా దిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇలా ప్రతిసారి హుస్నాబాద్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళంతా రెబల్స్ గా బరిలోకి నిలవడం, వారంతా ఓడిపోవడం, మళ్లీ సొంత పార్టీలో చేరడం ఆనవాయితీగా మారిపోతోంది.